బుజ్జి, ఏంట్రా? ఈ వారంలో మనకు 2 శ్రీమంతాలున్నాయి, వెళ్ళాలి. అవునా? నా దగ్గర 1000 రూపాయలున్నాయి. 500 పెట్టి 2 చీరలు కొనుక్కొని ఒక్కొక్కరికి ఒక్కొక్కటి పెట్టేయి. ఏంటి 500తోనా? 500 చీరలంటే మరీ చీప్ గా ఉంటుందబ్బా. కనీసం 1000 అన్న పెడదాం. ఇప్పుడు మన దగ్గర అంత డబ్బులు లేవు కదరా, ఏం చేద్దాం? ఎవరి దగ్గరైనా అప్పు తీసుకో. అప్పు చేసి పప్పు కూడు తినడం కన్నా అప్పు చేయకుండా ఆకలితో పస్తులుండడం మేలు. ఎందుకంటే అప్పు చేయడానికి అలవాటు పడిన వాడు అప్పు చేస్తూనే ఉంటాడు తప్ప దాన్ని తీర్చడం గురించి ఆలోచించడు. అప్పు చేయకుండా ఈ రోజు ఆకలితో ఉన్నా పర్వాలేదు, రేపటి రోజు కష్టపడి ఆకలి తీర్చుకోవచ్చు. కష్టపడే తత్వాన్ని పోగొట్టుకోకుండా ఉండొచ్చు. అంతేకాని ఎవరి దగ్గర గొప్పలు చూపించాలని అప్పు చేసి జీవితాన్ని కష్టాల పాలు చేసుకోకూడదు. చూడు, అప్పు అనేది అవసరాలు తీర్చేలా ఉండాలి, అంతేకాని అవసరాలకు మించి ఆశ ఉండకూడదు.